నమస్తే. భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సో భగవానుడు అర్జునుడిని నిష్కామ కర్మ చేస్తూ సమత్వ బుద్ధిని పెంచుకోమని చెప్పారు. సో అట్లా సమత్వ బుద్ధి కనుక పెంచుకుంటే ఉపయోగం ఏంటి ఇక్కడ చెప్తున్నారు. బుద్ధియుక్తో జహాతీహ అంటే బుద్ధి యోగము లేకపోతే యుక్తితో కర్మ చేయడము అంటే నిష్కామ కర్మ చేయడం ద్వారా ప్రజహాతి జహాతీహ బుద్ధియుక్తో జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే అంటే కర్మ వల్ల వచ్చే మంచి చెడు ఫలితాలని నువ్వు ఇక్కడే జహాతి ఇహ అంటే జహాతి అంటే వదిలించుకోవడం, ఇహ అంటే ఇహలోకంలో. సో ఇక్కడే నువ్వు వాటిని త్యజించగలుగుతావు అర్జున. సో నిష్కామ కర్మయోగం వల్ల నీకు ఉపయోగం ఏంటి, సమత్వ బుద్ధి వల్ల నీకు ఉపయోగం ఏంటి, ఆ కర్మ నుంచి వచ్చే ఫలితాల మంచి చెడు ఫలితాలని నువ్వు ఇక్కడే త్యజించగలుగుతావు. దానివల్ల నీకు తస్మాత్ యోగాయ యుజ్యస్వ దాంట్లో నిలవడం వల్ల అంటే ఆ బుద్ధి యోగంలో నిలవడం వల్ల యుజ్యస్వ అంటే నిలవడం వల్ల యోగ కర్మసు కౌశలం ఆ బుద్ధియుక్తే నీకు కర్మలో నీ స్కిల్ని పెంచుతుంది. నువ్వు మంచి కుశలతతో కర్మ చేయడానికి నీకు అది ఉపయోగపడుతుంది. ఎందుకు నువ్వు కర్మ ఫలితం మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, నువ్వు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ నువ్వు కర్మ మీద పెడుతున్నావు. సో నీ కుశలత పెరుగుతుంది కర్మలో. యూ కెన్ గివ్ యువర్ బెస్ట్ అని చెప్పి భగవానుడు నిష్కామ కర్మయోగం ద్వారా సమత్వ బుద్ధిని పెంచుకోవడానికి అర్జునుడిని మోటివేట్ చేస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.